ఇప్పుడు మన ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు, జగన్ గారు? జగన్ అన్నే రావాలి. ఎందుకంటారు? ఎందుకంటే అన్ని పథకాలు బాగున్నాయి కాబట్టి. పథకాలు వస్తున్నాయి, ఏమేమి పథకాలు వస్తున్నాయంటారు? జగన్ అన్న పథకాలు అంటే అమ్మ ఒడి అని, చేయూత అన్నీ వస్తున్నాయి, మాకు అన్నీ అందినాయి. మరి అభివృద్ధి ఏం చేయలేదు అన్నారు కదా, దానికి మీరేమంటారు? అని వాళ్ళు ఎన్నో అంటారు, అందుకున్న వాళ్ళకి తెలుస్తుంది కదా, ఎన్నో కొన్ని అంటూ ఉంటారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు కదా. రాజన్న బిడ్డ కదా, రాజన్నలాగానే వస్తాడు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పొత్తు పెట్టుకోవడం వల్ల జగన్ గారు గెలుస్తారు, ఓడిపోతారా? జగన్ అన్న గెలుస్తాడు పక్క. అక్కడ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, ఎన్ని పార్టీలు ఎట్టినా ఎంతమంది వచ్చినా సింహం సింగల్గానే వస్తుంది. జగన్ అనే వస్తాడు. వైఎస్ తిరిగి కాంగ్రెస్ చేరారు కదా, దానివల్ల జగన్ గారికి ఆవిడ వెళ్ళిపోయినంత జగన్ అన్నకి ఏమీ పోయేదేం లేదు. లేదు, ఆ చెల్లెలు విడిపోయినంత అన్నగారికి ఏమీ వేయకుండా ఏమీ అనరు. మళ్ళీ జగన్ అనే వస్తారు. గెలవాలి, జగన్ పోవాలన్నారు, దానికి మీరేమంటారు? గెలవాలి, వాడాలి అన్నది పైన దేవుడు నిర్ణయిస్తాడు. ఎందుకంటే అది ఎప్పుడో నిర్ణయించబడ్డది. జగన్ అనే వస్తారు. రావాలి, వస్తేనే మేము మా బతుకులు బాగుంటాయి. జగన్ అన్నే రావాలి, మళ్ళీ కూడా జగన్ అన్నే రావాలి, మళ్ళీ వస్తారు కూడా. గంధసీని గారు చేశారు, చేయకోకుండా ఉండరు, చేశారు. అభివృద్ధి అన్నీ చేశారు. బాగానే ఉంది, బాగానే ఉంది. జగన్ అన్న పరిపాలన బాగానే ఉంది. జగన్ జగన్ అన్నకే వేస్తాం, ఖచ్చితంగా గెలుపుతారు.